నెల్లూరు 50వ డివిజన్ సంతపేట నందు టీడీపీ అధికార ప్రతినిధి మహిళా విభాగం పద్మజ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా అందులో భాగంగా నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ రెడ్డికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవులు రావడం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వంలో నానా ఇబ్బందులు పడ్డామని, ఈరోజు టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నామని, అందుకే ఈరోజు 50వ డివిజన్ నందు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి బాణసంచాలు పేల్చి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కప్పిర శ్రీనివాసులు, కప్పిర రేవతి, టీడీపీ అధికార ప్రతినిధి మహిళా విభాగం పద్మజ, నాదెండ్ల వాసునాయుడు తదితరులు పాల్గొని ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది. ఈరోజు చాలా సంతోషించాల్సిన రోజు, ఈరోజు చరిత్ర పుటల్లో లిఖించాల్సిన రోజు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఎంతోమంది కష్ట నష్టాలకు ఓర్చి మనసులోనే బాధను దిగమింగుకొని కనీసం ఓటు వేసిన తర్వాత కూడా కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా స్తబ్దుగా ఉన్నారు. అందరూ కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ 5 సంవత్సరాల్లో మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఎక్కడా దశలేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి ఉత్తత్త మాటలు చెప్పారు. రాబోయే రోజుల్లో అలాంటివి లేకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి సుపరిపాలన అందిస్తారని, మనకి రాజధాని లేదు, మన రాష్ట్రం ఇది రాజధానిని చెప్పుకునే విధానం లేకుండా చేశారు. రాజధానిని హైదరాబాద్ లాంటి సిటీని ఏర్పరిచి మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. అలాగే సంతపేట మా స్థానికంగా ఉండే రామనారాయణ రెడ్డి గారు మంత్రి పదవి తీసుకున్నందుకు మాకు సంతోషదాయకంగా ఉంది. నెల్లూరులో మంది నెల్లూరు అని చెప్పుకునే విధంగా ఎక్కడ ప్రపంచ దేశాల్లో కూడా నారాయణ అనే పేరుని ఎన్నో చోట్ల వినిపించే విధంగా నారాయణ గారు పుట్టిన మనం ఆ ఊరిలో మేము కూడా ఉన్నందుకు సంతోషిస్తూ రాబోయే రోజుల్లో నెల్లూరుని స్మార్ట్ సిటీగా నారాయణ గారు ఖచ్చితంగా తీర్చిదిద్దుతారని అందరికీ కానీ తెలియపరుస్తూ, ముఖ్యంగా తెలుగుదేశంకు ఓటు వేసిన ప్రతి ఒక్కరి సమక్షంలో కేక్ కట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తారని తెలియపరుస్తూ సెలవు తీసుకుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని ఇచ్చిన నెల్లూరు ప్రజానీకానికి, అలాగే రాష్ట్ర ప్రజానీకానికి ఈ విజయం వాళ్ళకి అంకితం చేస్తూ ఉన్నాం. ఏదైతే నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వారికి తగు గుణపాఠం ప్రజలే ఇచ్చారు, తగిన శిక్ష ప్రజలే వేశారని చెప్పని ఈరోజు మేము గట్టిగా కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా జీవితంలో రాజకీయం చేయకూడదు అనే పెద్ద శిక్ష ప్రజలు వేశారు. ఈ ఒక విజయానికి నిజంగా మేము పేరున రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అను నేను అని చెప్పనని గౌరవనీయులు మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం ముఖ్యమంత్రిగా, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి సారు మంత్రిగా ప్రమాణం చేయటం, అలాగే పొంగూరు నారాయణ సారు మంత్రిగా ప్రమాణం చేయటం, వీరికి కూడా ఇరువురికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు మేము తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ప్రజల్లో ఉంటాం. ఇంక నుంచి ప్రజల సంక్షేమం గురించే మేము కూడా కలిసి మా నాయకులతో పనిచేస్తామని చెప్తున్నాం. మేము ఏ క్షణంలో ఎప్పుడైనా సరే ప్రజలకు ఎటువంటి కష్టం ఉన్నా సరే మా నాయకుల దృష్టిలోకి తీసుకొచ్చి ప్రజలకి అండదండలుగా మేమందరం కూడా నిలబడతామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని తీసుకొచ్చారో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా మేము పార్టీని అనుసరిస్తూ మా నాయకుల సూచనల సలహాలతో మేము ముందుకు నడుస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు మా నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మేము ఈ సంతోషకరమైన సెలబ్రేషన్ నెల్లూరు సిటీ 50వ వార్డులో కపిల్ సేనన్న రేవతక్క గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవటం నిజంగా